బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రియాక్ట్ అయ్యారు. సుప్రీంకోర్టు కేసు మెరిట్స్ లోకి వెళ్లలేదన్నారు. 42% బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు న్యాయస్థానాల్లో నిలబడవన్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని విమర్శించారు. వాటా ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ దక్కాల్సిందేనని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అనేకమైనటువంటి అడ్వకేట్లను, సిబ్బందిని, మంత్రులను ఇక్కడ దోలెకంటే ఆ పిటిషన్లు వేసినటువంటి 2 రెడ్లను మీరు ఊకొండా అంటే అయిపోతుంది. ఆ పని చేయకుండా అటువైపు నుంచి వాళ్ళని దోలిచ్చి, ఇటువైపు నుంచి మంత్రులను దోలిచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా బీసీలనందరినీ ఆశల పల్లకిలో ఊరేగిస్తూ ఇంకా కేసు ఇన్డెప్త్ లోకి పోలేదు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితోటి విధానంతో రాలేదు. సాటుంగా గొంగడి మాటన చీకట్లో వీళ్ళకు రిజర్వేషన్ కాగితం వీళ్ళ చేతిలో పెట్టొచ్చని చూస్తా ఉన్నది. కానీ న్యాయస్థానాల ద్వారా ఇది నిజమైనటువంటి రిజర్వేషన్ గా నిలబడదు. మాకు వాటాగా, మాకు హక్కుగా రావాల్సినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా రావాలి. దీన్ని అడ్డుకోవాలని పదే పదే వీళ్ళు చూస్తా ఉన్నారు. హైకోర్టులో కేసు వేసినారు, ఇక్కడ సుప్రీంకోర్టుకు వచ్చి కేసు వేసినారు. ఇన్ని రకాలుగా ఈ రిజర్వేషన్లు అడ్డుకోవాలని ఎవరైతే చూస్తా ఉన్నారో వాళ్లకు రిక్వెస్ట్ చేసినాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీల పక్షాన రిక్వెస్ట్ చేసినాము, మీరు పిటిషన్లు వాపసు తీసుకోమన్నాము. లేదు, మేము పిటిషన్లు వాపసు తీసుకోము, మేము అట్లాగే మొండిగా ముందుకు పోతాం, బీసీలకు 42% రిజర్వేషన్ రానియమనేటువంటి ధోరణితో పోతే మాత్రం తెలంగాణ సమాజంలో ఒక సరికొత్త ఉద్యమం